నమస్తే అండి. కృష్ణ గారు చెప్పండి. రామ్మోహన్ గారు మీతో మాట్లాడే ముందు మల్లికార్జున ఖర్గే గారి బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. आगे कहते हैं द पार्टी shall bear true faith and allegiance to the Constitution of India as by law established and to the principle of socialism, secularism and democracy, and would uphold the sovereignty, unity and integrity of India. ये उनके आर्टिकल 2 जो उनका कॉन्स्टिट्यूशन है उसमें लिखा है. अरे अगर आपको सोशलिज्म सेकुलरिज्म से नफरत है तो आपके कॉन्स्टिट्यूशन में क्यों लिखे, आपके रूल्स में क्यों लिखे? ये सब ना इधर मर्द है ना उधर औरत है, ऐसे लोग हैं. अरे अपने ही कॉन्स्टिट्यूशन में लिखा है, अपने ही कॉन्स्टिट्यूशन में कहा है, अब ये कह रहे हैं సెక్యులరిజం భావాలను హేళన చేసే వారి గురించి కానీ బీజేపీ వారి గురించి కానీ గట్టి కౌంటర్ ఇచ్చారు ఖర్గే గారు అనుకోవచ్చు. ఎలా చూడాలంటారు ఖర్గే గారు మాట్లాడిన మాటల్ని? కృష్ణ గారు, మీకు ప్రజల పాపిరెడ్డి గారికి అట్లాగే మాట్లాడాల్సింది ఇది కదా చేయాల్సింది. ఆ సభ ఏమిటి? జై బాబు, జై భీమ్, జై సంవిధాన్. ఇదని దాని మీద చర్చ జరగాలి. కర్తగారు మాట్లాడిన మాట కొద్ది వాస్తవం. ఎందుకంటే అంతవరకు ఎట్లా అంటే నేను చెప్పింది కాన్స్టిట్యూషన్ నుంచి సెక్యులరిజం తీసుకొస్తున్నారు. మీరు మీ పార్టీ మేనిఫెస్టో, మీ పార్టీ మొట్టమొదటి ఆర్టికల్ 2లో మీరు ఏం రాసుకున్నారు? మీరు 2 రాసుకున్నారు కదా, మీరు ఎట్లా తీసేస్తామంటున్నారు? మీ పార్టీ తొలగించండి అప్పుడు చెప్తా అంటున్నారు. కరెక్ట్ అంటున్నారు. దేశంలో ఒక్కసారి కొంచెం పబ్లిక్ గారు కూడా బాగా చెప్తున్నాను. రాజ్యాంగం రచనా సంఘం చెప్పిన దాదాపు 2.5 ఏళ్ళు కొనసాగితే దానిలో సెక్యులరిజం సోషలిజం 2 చేరుతామని జేపీ షా అని ఒక ఆయన ప్రతిపాదిస్తే మన అంబేద్కర్ అనుకుంటే రాజ్యంలో ప్రజలకు అధికారం అంటున్నాం, పీపుల్ ఆఫ్ ఇండియన్ రాసుకుంటాం. ప్రియాంబుల్లో ఈ 2 భాగాలు చేర్చడం వల్ల కరెక్ట్ కాదు. మనం ఏ వ్యవస్థలు జీవించాలి, సోషలిజంలోనా సెక్యులరిజంలోనా లేదా మతవంతులను జీవించాలని చెప్పి ప్రజలకు చేస్తాం. మనం మొదలు మన భారతదేశం సార్వభౌమాధికారం కలిగిన దేశం రాసుకున్నాం, అది చనిపోతుంది. ఎటువంటి సెక్యులరిజం సోషలిజం అంటే ఒక విధానం ప్రొటెక్ట్ అవుతుంది. మనము అది 2 పదాలు మొట్టమొదటిసారి రాజ్యాంగ సభలో అంబేద్కర్ 2 పదాలు వ్యతిరేకిస్తే కేటీ షా గారి పద్ధతి వీగిపోయి పెట్టలే. 42వ రాజ్యాంగ సవరణలో కన్నా ముందు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి 2 చేర్చింది. కానీ చేర్చింది దాన్ని తీసేసేదాన్ని పూర్తికి వ్యతిరేకంగా సోషలిజం సెక్యులరిజం వాదన చేస్తే తప్పు. ఆనాటి పరిస్థితుల్లో అంబేద్కర్ గారు వాదన ఏంటంటే మీరు సోషలిజం అనేది కమ్యూనిస్ట్ భావన, సెక్యులరిజం అనేది కమ్యూనిస్ట్ భావన, ఈ 2 మనం ఒక విధంగా ఎక్కువ పెట్టాలి. ఇప్పుడే ఇది వచ్చే రాజ్యాంగ సభలో వ్యతిరేకించడం ముఖ్యమంత్రి అంబేద్కర్. అందుకని ఆనాడు చేర్చని 40 మంది ఇందిరాగాంధీ. దీన్ని ఇప్పుడు మేము తీసేస్తాం, మొదటి నుంచి రాజ్యాంగమే విధానం వాదన కోసం కరెక్ట్. కానీ చేసిన తర్వాత 43-44 రాజ్యాంగం తర్వాత కొంచెం వరకు వాళ్ళ ఎమర్జెన్సీ పీడకర మర్చిపెట్టారు, కొన్ని సవరణ చేశారు. అది చెప్పేది నిజంగా నిన్న బహిరంగ సభలు వీళ్ళు చర్చించారు. ఖర్గే గారు సూటి ప్రశ్న వేసింది బీజేపీకి, దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాడు. ఏంటంటే అయ్యా రాజ్యాంగం పక్కన పెట్టండి, మీరు పార్టీ నిర్మాణంలో మీరు సాధించిన రిజిస్ట్రేషన్ కోసం అఫిడవిట్ దాఖలు చేస్తున్నారని మీరు ఏం రాస్తున్నారు? సెక్యులరిజం సోషలిజం పాటిస్తాము అని నేను బీజేపీ పార్టీ జనసంఘంలో లేదు, జనసంఘ పోయి బీజేపీ ఏర్పడిన 1980 తర్వాత ఏంటి మన జనతా ప్రభుత్వం విఫలమైన తర్వాత జనతా కూటమి వాళ్ళు బీజేపీ భారతీయ జనతా పార్టీని నామకరణం చేసుకుని జనసంఘ మారిన సందర్భంలో మీ ఆర్టికల్ కూడా పెట్టుకున్నారు కదా, మొదలు రాజ్యాంగం తీసుకున్న తర్వాత ఈ కమిటీ అని అడిగినట్టు చాలా ఆశిస్తాయి. అక్కడికి వద్దా ఇక రేవంత్ రెడ్డి ప్రసంగానికి వస్తాను. నిజంగా చెప్పానంటే పదజాల వాడడంలో కేసీఆర్ ఎక్కడికి అయితే ఆయన పగిరేట్టు ఇక మాట్లాడుతున్నాం అని చెప్తాను. అంటే ఎవరికైనా బాధ కలిగితే విషయం ఏంటంటే మీటింగ్ వేది సంవిధాన్ జై బాబు, జై బాబు, ఈ మాట మాట్లాడితే ఎవరు వద్దాను. ఖర్గే గారు మాట్లాడితే వాస్తవం అంట. సరే విధంగా మాట్లాడిండు, ఎవరంటే ఆయన మాట్లాడుతున్నారో
కేవలం బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు చేస్తేనే మొత్తం రాజ్యం వచ్చేసినారు. శివకుమార్ గారి సంగతి ఏంటి? వారు ఇవ్వలేదా? వారి వంతు వారు ఇవ్వలేదా? నేనేమంటున్నానంటే కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ ఉద్యోగాల మీద ఎక్కువ రాకెట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకోవడం కేసీఆర్ గారి అహంకారాన్ని అభివృద్ధిని ఓడించింది కానీ కేవలం డిక్లేర్ చేస్తే కాలే. పరిస్థితి ఫలితమైంది. ఎవరు పొజిషన్ ఇష్టం, ఎవరు పెట్టుకోవడం అని ఇష్టం. కానీ రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మాటలు ఈ సభకు అనుకూలంగా లేవు. సభ దాటిపోయింది. సభలో ఏం చెప్పాలి? నిజంగా చెప్పాలంటే రామ్మోహన్ అన్నట్టు ఏం చేయాలంటే కార్యకర్తలు మనం సైడ్ ఇవ్వాలి. పబ్లిక్ గా చెప్పారు కదా ఇంతకుముందు, ఏ పార్టీ అయినా మన పురాణి అయిపోయింది, మన పని అయిపోయిందని ఓడిపోయే వాళ్ళు నేనే గెలుస్తా, ఇండిపెండెంట్ పోటీ చేస్తారని నేనే గెలుస్తా అంటాడు. అందరూ తెలుసుకుని గెలవడం సంగతి. కానీ గెలుస్తా అంటాడా లేదా? ఇక్కడ కూడా సర్కారు 16 అన్నాడు కదా, 16 ఏదైనా కనిపిస్తుంది అంటే వాడు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా చేస్తుండ్రు. 100 సీట్లు అనేది కేసీఆర్ గారు తినాలనిస్తుంది. ఏమైంది? ఓసారి 63కు 63 తర్వాత ఒకసారి 88 ఆ 100 మొండం కూడా 104 గెలుస్తామన్నారు. ఏమైంది? 439 పరిమితం చేశారు. అంటే నీకు అప్నా బార్ 400 బార్ అన్నాడు ఎవరు? మోడీ సార్. నేను 300 కూడా రావన్నా. ఏమైంది చూసినాం కాదు. అంటే ప్రజల్లో ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలు ఆత్మవిశ్వాసం పెట్టుకోవడానికి మాట్లాడతారు. అది అమలు కావచ్చు, అసలు కాకపోవచ్చు అనిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారి ఈ మాటలు ఏవైతే మనం ప్రజల్లో కార్యకర్త పేరు సందేశం కానీ మనం ఇచ్చిన హామీలు ఏమైనా ఎంతవరకు వచ్చినాయి దీన్ని ప్రచారం చేసి మనకి ఎట్లా చేయాలి? దాంతో హామీలా 40 పట్టుకెళ్ళడం వీళ్ళంటే 423 తేడా ఉంది. రామ్మోహన్ గారు ఇంకొకటి ఎస్ మీరు చెప్పినది అర్థమైంది. బట్ రేవంత్ రెడ్డి గారిది ఇంకొక ఆవేదన ఒకటి మనం దానిలో బాగా మనం గమనించవచ్చు. ఏదైతే మధ్యాహ్న భోజన పథకం పెట్టి దానికి ఇందిరమ్మ భోజన పథకంగా నామకరణం చేస్తే బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి? దాని కాకుండా రోడ్డు మీదకి వచ్చి నానాడావిడి చేస్తున్నారు. అది రాజకీయం చేయడం కాదా అని ప్రశ్నిస్తున్నారు. దీనిలో వాస్తవం ఉందా? మీరు ఒక సవరించుకోవాలి. మధ్యాహ్న భోజన పథకం కాదండి, కేవలము అది మన ఏమంటే మధ్యాహ్న భోజన పథకం అంటే స్కూల్లో ఇచ్చేది. ఈ మధ్యాహ్న భోజన పథకం కాదు. మీరు క్యాంటీన్లో అన్నపూర్ణ క్యాంటీన్ భోజనం పెట్టారు. మధ్యాహ్న భోజనం కాదు, మధ్యాహ్నం స్కూల్కి పోతుంది. అది సవరించాం. ఏమంటే ఇక్కడ 5 రూపాయలకు భోజనం పెట్టింది. దానికి ఏం పేరు పెట్టారు? అన్నపూర్ణ అని పెట్టింది. కేసీఆర్ కిట్లు పెట్టించండి, కేసీఆర్ పేరు పెట్టుకుని తీసేయండి. కానీ అన్నపూర్ణ అంటే ఎవరైనా మాత అన్నపూర్ణ పేరు అంటాం, దేవత పేరు. మనం ఎవరైనా భోజనం పెట్టి అమ్మ అన్నపూర్ణ నాకు భోజనం పెట్టిందంటే మాకు చూపిస్తాం కదా. ఇంకా కేసీఆర్ పేరు టీఆర్ఎస్ లేదు కదా. అక్కడికే వస్తున్నాను. అక్కడికి వచ్చే ముందు మీరు ఫస్ట్ మంచి ప్రశ్న అడిగా. రేవంత్ రెడ్డి గారు దీని మీద చాలా క్షమాపణ చెప్పాలి ప్రజలందరూ. ఇందిరమ్మ పేరు పెట్టుకుంటే ఎవరి నొప్పి అవుతుంది, మన బట్టలు చూస్తాం కొడతాం అంటున్నారు. రెడ్డి గారు టీఆర్ఎస్ వ్యతిరేకిస్తే మాట్లాడితే కూడా అంతే కదా. ఆయన చెప్పింది టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు పరిమితం కాదు, చాలా తీవ్రంగా అంటే నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. అంటే ఇందిరమ్మ పేరు పెట్టాల్సిన అవసరమే వచ్చింది. అన్నపూర్ణ పథకం అన్నపూర్ణ అనే పేర్లు కేసీఆర్ తీసేశారు కూడా. కేసీఆర్ కి సమరైతే లేదు, పాంప్లెట్ చూపెట్టండి. కేసీఆర్ కిట్లో ఏమేమి ఇస్తున్నారు ఏమని తీసేశారు కదా. కళ్యాణ లక్ష్మి బంద్ అయిపోయింది కదా. రైతు భరోసా మునిగిపోయింది కదా. ఈ మాట అంటున్నారు. రైతు భరోసా పెట్టాలి. మూడు బాకీ ఉన్నాడు, 2 ఇచ్చారు. అందులో కూడా అరకొన ఇచ్చారు. 3 రోజులు బాకీ ఉన్నారు. 4 రోజులు డిసెంబర్ వస్తే 4 ఇప్పుడు వస్తుంది. నేను ఏమంటున్నానంటే ఇది పథకాలు ప్రచారం చేసుకొని, కానీ అన్నపూర్ణ అనే పేరు తీసేసి ఇందిరా అనే పేరు పెట్టాల్సిన అవసరం వచ్చిందని నేను అంటున్నాను. దాన్ని వ్యతిరేకించే వాళ్ళని బట్టలు కూడా తీస్తారా? తమ్ముడు దాకా చేస్తారు మన రేవంత్ రెడ్డి అని నేను అంటున్నాను. మా అందరి బట్టలు కూడా తీస్తారా? ఎవరికి అందరి బట్టలు తీస్తారా? కొడతారా? ఏమంటున్నాడే ముఖ్యమంత్రి తప్పదా? నేను ఏమంటున్నాను, ఎవరైతే పక్క మీద ఆరోపణ చేసుకోండి, కానీ పథకం పేరు అన్నపూర్ణ వాళ్ళు ఇతర పేరు పెడితే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో దుర్మార్గం బట్టలు కొడతా ఏమంటూ మన పేగులు మంటేసుకుంటా ఇవి ఆ మాట ముఖ్యమంత్రి. మీరు అంటున్నారు ఇందిరమ్మ పథకం, ఇందిరమ్మ పేరు పెట్టుకోండి. కానీ ఉన్న పథకం పేరును అందరికీ భోజనం పెడుతున్నారు. అది 5 రూపాయలు భోజనం పెడుతున్నారు. మంచిదే కదా, ఇవ్వ కాదంట కదా. కేసీఆర్ పేరు పెట్టుకుని తీసేయమంటారు. నేను కూడా కేసీఆర్ పేరు పెట్టి ఇందిరమ్మ పేరు పెట్టుకుని తప్పే అంటున్నారు. కేసీఆర్ పేరు తీసేసి ఇది కూడా పెట్టండి. కళ్యాణ లక్ష్మి అనే దానికే కేసీఆర్ చేసేది కదా. దాన్ని ఎందుకు ఇస్తలేదు? రైతు బంధు అనే రైతు భరోసా చేసి 15,000 ఇస్తారు మోసం చేసింది కదా. 12 చేసిండ్రా? ఆ 12 కూడా పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కొండ 3 అని 2 ఒకటేసి 1 వినొస్తున్నది. నేను చెప్తాను దీన్ని మీరు బిజరన్న. 12వ రైతు భరోసా రైతు బంధును కేసీఆర్ గారు 7,500 కూడబెట్టిండు. ఎవరు ఇచ్చి ఆపు రావటం తాకట్టు పెట్టింది. ఇస్తా అన్నాడు. ఎలక్షన్ అప్పుడు ఆచిండు. హరీష్ రావు నోరు జారడం వల్ల అది ఆగిపోయింది.
అది ఎప్పుడు ఇవ్వాల్సింది? డిసెంబర్ ఇవ్వాల్సింది, జనవరి ఇవ్వాల్సింది, 2024. అది ఎప్పుడు ఇచ్చారు? ఏప్రిల్ పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు ఇచ్చారు. అది కూడా ఏం ఇచ్చారు? మొత్తం ఒక మొత్తం అన్ని ఇచ్చాం. 3 ఎకరాలు 5 ఎకరాలు కాదు, అదే పాత 5,000 చెప్పడం అయిపోయింది. 13వ విడత, 14 విడత, 15 విడత, ఈ 3 బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం. చెప్తాను రైతులకు, నేను రైతులే చెప్తున్నా. అయితే 3 బాకీ ఉంటే 13వ విడత ఎప్పుడు కాదు? ఏప్రిల్ మే 2024. 14 విడత ఎప్పుడు ఇవ్వాలి? డిసెంబర్ 2024. 15 విడత ఎప్పుడు ఇవ్వాలి? మళ్ళీ ఏప్రిల్ మే 2025. ఈ 3 విడతల్లో మొదటి ఏమో 3 ఎకరాల వరకు 4 ఎకరాలు చేయలేదు. నేను శాస్త్రం కావాలి చూపెడతా. 4వ విడత మొన్న ఏం చేస్తుంది? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, పంచాయతీ ఎన్నికలు. అంటే నేను ఎప్పుడు శివరాజు గారు చేసి బాగా ఊటల్లో పెట్టేళ్ళు, పెద్ద పెద్ద పంచాయతీలు లేకపోతే గౌరవం కూడా అన్నం నిలబెట్టడం కాదు. ఎప్పుడు అనుకుంటుంది అంటే జేజబువ నైవేద్యం పెట్టి దేవుడు పండుగ వచ్చినప్పుడు జేజబువ తింటాం. ఇక్కడ వాళ్ళకి పుణ్యాలు 2 రూపాయల కిలో బియ్యం వచ్చి అందరూ అన్నం ఎప్పుడు తింటున్నారు, అన్నం తింటున్నారు అందరు. కానీ జేజబువ ఎప్పుడు వస్తున్న పండుగ వస్తుంది జేజబువ. ఇప్పుడు మనకు రైతు భరోసా ఎప్పుడు వస్తుంది అంటే ఎన్నికలు వస్తున్నాయి రైతు భరోసా. పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకటి ఇచ్చారు, మొన్న ఒకటి ఇచ్చారు, ఇప్పుడు మన పంచాయతీ ఎన్నికలు ఒకటి ఇచ్చారు. అందుకని ఏమంటారు అంటే ఈ పథకాలు ఏమైనా ఏ సంగతి ఎంత గమనించడం ఉన్నాయి. కాదంటే బస్సు ఆమోదించారు, ఒక 4 పథకాలు 5 పథకాలు వాళ్ళు చేస్తున్నారు. దీని గురించి గొప్ప చెప్పుకోండి. ఎవరో తట్టున్నారు ఆయనే గెలిపించుకొని ఇవన్నీ ఇస్తున్నామని చెప్పి అబద్ధాలు ఆడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉందట, లేకుంటే కేంద్ర నాయకుల ఉందట. ఇవాళ 12,000 రైతు కూలీలకు ఇస్తున్నారు. ఇచ్చినమని రాసుకున్నారు. మొన్న 12,000 రూపాయలు రైతు కూలీలు అంటే మళ్ళీ వేరే మహిళలకు 2,500. ఒక మాట వినండి, ఇప్పుడు ఎంత డివైడ్ అంటే అందుకే 2,500 రూపాయలు మహిళలకు ఇద్దా, మహిళలకు ఇస్తా అన్నారు నెలకు. ఇప్పుడు 2018 బాకీ ఉన్నారా లేదా? అసలు హామీల సంగతి ఎందుకు వచ్చింది? ఒక్క మాట, సభనేమో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ మాట్లాడిన మాట ఏంటి? నేనేమంటున్నా, ఆయన ఏదైతే 100 సీట్లు చెప్పుకుంటా అంటే లేకపోతే మొత్తం 110 నాకు అభ్యంతరం లేదు. ప్రజలు తీరుస్తారు, ప్రజలు తీర్పు చెప్తారు. కానీ ఇక్కడ మాట్లాడిన వాటి కావు. ఇందిరా పథకం పేరు మీద అన్నపూర్ణ తీసేసి ఇందిరా పథకాన్ని పేరు పెట్టడం నాతో సహా చాలా మంది మేధావులు ఉద్దేశిస్తున్నారు. మా అందరి బట్టలు కూడా చేస్తారా? ఆయన బట్టలు కూడా తీసుకుంటే ఆయన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ విమర్శ చేసినప్పుడు ఎవరైనా కూడా విమర్శ చేసేప్పుడు జాగ్రత్తగా చేయాల్సిన మాట వాస్తవం. మీరే కాదు, కొంతమంది ఎవరు కూడా ఇలాంటి మాటల్ని అంగీకరించరు. కానీ ఎంతసేపు ఒక వ్యక్తిని, సీఎం లాంటి వ్యక్తిని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ప్రతిపక్షంలో ఉండి సీఎంని ఇప్పటి వరకు కూడా సీఎంగా గుర్తించకుండా ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడే ప్రతిపక్ష పార్టీలకి ఏం చెప్తారు మీరు? 2 సపోర్ట్ 2 కలిసి సపోర్ట్ అవుతున్నాయి. ఏమంటుంది అంటే ఇప్పుడు పెద్దలు ఏం చేయాలి? పిల్లలకు చేస్తారు కదా. ఎవరో కేసీఆర్ గారు మాట్లాడిన వ్యతిరేకించిన తప్పు. అది ఆయన 10 ఒక్కటి చేసి 10 చేస్తున్నాడు అనుకోండి. ఆయన ఒక్కటి చేయలేదంటే 1కి 10 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆవు చేరం వేస్తే కూడా కట్ట వేస్తుందా? ముఖ్యమంత్రి స్థాయి వాడే పేరు మెడేసుకుంటా, గుండెలు తీస్తా, గుండెలు తీస్తా, బంటులు నేను ఇవాళ బట్టలు ఇస్తా, బసాల కొడతా అని ఎవరిని వాడికి వాళ్ళు అనుకుంటే మరి రామ్మోహన్ ఏం మాట్లాడతారు, శివరాజు ఏం మాట్లాడుతున్నాడు అడుగుతున్నా. నేను అదే భాష మాట్లాడాలి కదా. సోషల్ మీడియా రెచ్చగొట్టి మీరు కనుక్కోండి అంటే నిజంగా చెప్తున్నా అంటే వాళ్ళందరూ కీటిస్తూ ఉంటారు. అందరూ ఒకటే తప్పుకుంటారు, అందరూ ఒకటే. వాళ్ళందరూ స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపిస్తున్న పార్టీ కార్యకర్తలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. వాళ్ళ పదవులు రావు, వాళ్ళు ఇక్కడనే స్వామి కంటే ఎక్కువ చూపెడతారు. అసలు సంగతికి వచ్చే వరకల్లా దొంగలు సత్తులు కడతారు. ఆనాడు కేసీఆర్ చేసిన పనే అదే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసిన పనే. తలసాని శ్రీనివాస యాదవ్ మంచి పని ఆయన ఒక్కటే దానికి శత్రువు కాదు. అంటే ద్రోహులకు ఉద్యమ ద్రోహం పదవులు గట్టి పెట్టినదేమో అప్పుడు కేసీఆర్ గారు. ఇవాళ తన వెంబడి వచ్చిన నాయకులకి పదవులు కట్టబెడుతూ ఇవాళ అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు అన్యాయం చూస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఇద్దరే మీరు అంటున్నారు ఏంటంటే ఒకరు మంచి అంటే రాజుగారి పెద్ద పిల్ల మంచి చిన్నపిల్ల మంచిది కాదని కాదు. ఇద్దరు మంచి వాళ్ళే తెలిసేటోడే. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇద్దరు కూడా మితిమీరి మాట్లాడుతూ దానికి పడింతలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారి ఆయన ఉన్నాడు కదా మాట్లాడుతున్నాడు కనుక మనం తప్పు అంటున్నారు. ఆయన విధానాలు వ్యతిరేకిస్తలేడు. చాలా మంచి మాట చెప్పి ఉంటాం. కాంగ్రెస్ పార్టీ మన ఖర్గే గారు ఒక మంచి మాట అన్నారు. చాలా సంస్థలు హైదరాబాద్ తీసుకొచ్చింది కరెక్టే. హైదరాబాద్ ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మరి కాసేపట్లో వస్తాను సార్ మీ దగ్గరికి. మరి కాసేపట్లో వస్తాను మీ దగ్గరికి. మనం ఒకసారి శివలాల్ గారి దగ్గర